ఉమ్మడి విశాఖ జిల్లాలో నకిలీ ఓట్లు కలకలం రేపుతున్నాయి. జీరో డోర్ నెంబరుపై వందల సంఖ్యలో ఓట్లు ఉండటం పలు అనుమానాలకు దారితీస్తోంది. కొంతమంది ఒకే ఇంటిపై దొంగ ఓట్లు చేర్చారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. వేరే రాష్ట్రం, జిల్లాల్లో నివసిస్తున్న వారిని గ్రేటర్ విశాఖలో చేర్చారని ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో ఈ వ్యవహారం జటిలంగా మారింది. ఇక రాజకీయ పార్టీలు మాత్రం ఎవరి వాదనను వారు వినిపిస్తున్నాయి. ఓటర్లుగా నమోదు చేసుకున్న తర్వాత ఉపాధి, ఉద్యోగం అవసరాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వాళ్లను ఫేక్ ఓటర్లుగా నిరూపించే ప్రయత్నం జరుగుతోంది అనేది మరో వెర్షన్. విశాఖలో దొంగ ఓట్ల వ్యవహారానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. జాబితా చుట్టూ రాజకీయ దుమారం నెలకొన్న వేళ ప్రస్తుతం నేను విశాఖ నక్కవానిపల్లెలో ఉన్నాను. ప్రతి చోట జీరో ఓటర్ల పేరుతో వందల సంఖ్యలో ఓటర్లను నమోదు చేశారు. వారందరూ కూడా ఎక్కడ ఉండట్లేదు. బయట వ్యక్తులు కానీ లేకపోతే ఇతర జిల్లాలకు సంబంధించిన వారిని కూడా తీసుకొచ్చి ఒకే డోర్ నెంబర్తో అసలు డోర్ నెంబర్ లేని చోట కూడా ఓట్లను నమోదు చేశారనేది ప్రధానమైన ఆరోపణలుగా అనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదులు వెళ్తున్నాయి. ప్రస్తుతం నేను నక్కవానిపాలెం ప్రాంతంలో ఉన్నాను. ఈ ప్రాంతంలో ఉన్న ఈ ఇంటికి సంబంధించి 9 ఓట్లు ఉండాలి. కానీ వాస్తవంగా ఈ ఇంట్లో నివసిస్తున్న వారు మాత్రం ఒకే కుటుంబం ఉంటుంది. వాళ్ళు కూడా 4 ఉన్నారు. ఇక మిగిలిన 4 కూడా ఎవరైతే స్థిర నివాసం ఉండి ఈ ఇంటికి సంబంధించి గతంలో ఈ ఇంటిని నిర్మాణం చేసుకున్నప్పటికీ కూడా వేరే పనుల మీద లేకపోతే ఇతర అవసరాల కోసం పక్కనే కాలనీల్లోకి వెళ్లినా కూడా వారి ఓట్లను తొలగిస్తున్నారనేది ప్రధానమైన అభ్యంతరం. రాజకీయ పార్టీలు కూడా ఇదే చెప్తున్నాయి. ఒక పార్టీ అయితే ఇక్కడ దొంగ ఓట్లను చేర్చారని ఒక పార్టీ ఆరోపిస్తుంటే అధికార పార్టీ మాత్రం ఇది ఖచ్చితంగా ఓటర్లోనే మేము నిరూపించడానికి సిద్ధమని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మీ ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు? అసలు ఎంతమంది ఓటర్లు ఉండాలి మీ ఇంట్లో? మా ఇంట్లో 4, మా వచ్చి 5. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఇంట్లో? ఇప్పుడు ప్రస్తుతానికి 5 ఉన్నాం. మరి కొంతమంది ఓట్లు లేవంటున్నారు మీ ఇంట్లో. అంటే పైన ఉన్న వాళ్ళ ఓట్లకు సంబంధించి ఇబ్బంది ఉన్నట్టుందిగా? ఇబ్బంది ఉంటుంది. అంటే ఏం చెప్తున్నారు బిఎల్ఏలు కానీ? మొన్న వచ్చి చెక్ చేసుకుంటారు. చెక్ చేస్తే అట్లా ఉన్నది, మా ఓట్లు ఉన్నాయి. ఫిజికల్ గా ఎవరైతే ఓటర్లు ఉన్నారో ఓటర్లు ఉన్నవారికి మాత్రమే ప్రస్తుతం నమోదు ఉంటుంది. మిగిలిన వాళ్ళందరికీ కూడా ఈ ప్రాంతంతో సంబంధం లేదు. ఇంట్లోనే ఉన్నప్పటికీ, ఇంట్లో స్థిర నివాసం ఉన్నప్పటికీ కూడా వివిధ కారణాల చేత వేరే ఇళ్లలో మారినా లేకపోతే వేరే కాలనీలకు మారినా వాళ్ళు ఓట్లను తొలగిస్తున్నారనేది ప్రధానమైన అంశం. మేడం చెప్పండి, మీరు ఓటర్ లిస్ట్ పట్టుకుని ఉన్నారు, ఎటువంటి ఇబ్బంది తలెత్తుతుంది? మీ మీద వస్తున్న ఆరోపణలు ఏంటంటే ప్రధానంగా జీరో ఓటింగ్ నమోదు అవుతుంది అనేది ఎట్లా చూడాలి? యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ బిఎల్ఏ సీతాకుమారి ఈ 163 PS కి పెట్టుకున్నాం మేము. సో ఈవిడ మాకు ఇక్కడ స్థానికంగా మేము ఉండేవాళ్ళం. మాకు ఎవరు ఎక్కడ ఉంటారో ఏంటో కూడా ప్రతిదీ డోర్ టు డోర్ తెలుసు. ఏదో ఎంప్లాయ్మెంట్కి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నారా లేదా అడిగేసి పనులకి వెళ్తారు, సంతకాలు టిక్కులు పెట్టుకుని లేరు అనుకోవడం కాదు. ఇప్పుడు ఇదే డోర్ నంబర్లో 51/7/4/1 దీంట్లో వీళ్ళ యాక్చువల్గా ఈ హౌస్ అనేది కర్రె ఎర్రాజిరెడ్డి గారిది. ఆయనకి భార్య, 2 పిల్లలు, కోడలు. వాళ్ళు ఏంటంటే ఇక్కడ వీళ్ళకి ఇచ్చి అద్దెకిచ్చి వాళ్ళు ఇక్కడ బండి రావడం ఇబ్బందనో లేకపోతే సౌకర్యంగా కుదరట్లేదనో రోడ్డు మీదకి అద్దెకి, అది కూడా మా వార్డులోనే, ఇంకా వేరే వార్డుకి కూడా వెళ్ళిపోయింది లేదు ఉన్నారు. వాళ్ళు ఏమంటే మాకు స్థానికంగా రేషన్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ మా స్థానిక అడ్రస్కి, సొంత అడ్రస్కి ఉండాలనేది వాళ్ళ ప్రజల అభ్యర్థన. కానీ ఇప్పుడు వచ్చేవాడండి అందులో లేరు, ఇక్కడ 4 ఉన్నారు, 9 ఓట్లు ఉన్నాయి. ఈ ఫేక్ ఓట్లు 4 ఓట్లు తీసేయాలంటున్నారు. 4 జనాలు ఉన్నారా మేము ప్రూవ్ చేస్తామంటున్నాము. మీరు ఎంక్వైరీ పెట్టుకోండి అంటున్నాము. అంత క్లియర్ గా చుట్టుపక్కల ఎంక్వైరీ చేయండి అంటున్నాము. స్థానికులు ప్రజలకు కూడా మనం భయభ్రాంతులు పెట్టి ఎప్పటికెక్కడికి వెళ్తే వాళ్ళకి అంత అవగాహన ఉండదు. ప్రతిసారి ఓటు మార్చుకోవాలి, ఓటు తీసేయాలనేది ఉండదు. వాళ్ళు ఒక ఓటు కార్డు పట్టుకుని దాన్నే మాది ఇక్కడ అనేది వస్తారు. మనం వాళ్ళకి అభ్యర్థిని మనం కూడా గౌరవించాలి. ప్రజలకి మనం అదొక్కటి మీరు ఆలోచించాలని మనం కోరుకుంటున్నాం. రైట్. ప్రధానంగా ఎక్కడైతే ఓటర్ల నమోదుకు సంబంధించి కొత్త ఓటర్ల నమోదు కావచ్చు, లేకపోతే కొన్ని ఓటర్లను యాడ్ చేసే క్రమంలో అనేక కాలనీల్లో ఈ సమస్య ఉత్పన్నమవుతోంది. ప్రధానంగా జీరో ఓటింగ్, ఎవరైతే డోర్ నెంబర్లు లేని చోట వందల సంఖ్యలో ఇతర జిల్లాల నుంచి, ప్రధానంగా విజయనగరంతో పాటుగా ఇతర జిల్లాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఓటర్లను నమోదు చేస్తున్నారనేది ఒక అభ్యంతరం. అభ్యంతరం ఎన్నికల సంఘం దృష్టికి కూడా వెళ్ళింది. ఈ నేపథ్యంలోనే రాజకీయ వివాదం కూడా జరుగుతోంది. ఖచ్చితంగా మేము ప్రూవ్ చేస్తామని ఒక పార్టీ చెప్తుంటే దొంగ ఓట్లను పెద్ద ఎత్తున చేర్చడం కోసమే ప్రయత్నం చేస్తున్నారనే మరో ఆరోపణలను కూడా చేస్తున్నారు. కానీ ఫిజికల్ గా వెరిఫై చేసినప్పుడు ఈ ఇల్లు 2 ఫ్లోర్లు ఇల్లు ఇది. ఈ ఇంట్లో కింద ఉన్న ఫ్లోర్లో 5 ఉన్నారు. పైన కూడా స్థిర నివాసం ఏర్పరచుకొని ఈ ఇంట్లోనే నివాసం ఉండడానికి చాలా కాలంగా నివాసం ఉంటున్నవారు పక్కనే వేరే ఇల్లు కట్టుకోవడం కానీ లేకపోతే వేరే చోటకు షిఫ్ట్ అవడం కానీ జరిగింది. అలాంటి వారి ఓట్లను తొలగించడం ద్వారా వారి హక్కులను కాలరాసినట్టు అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా వాటిలన్నింటినీ కూడా పునరుద్ధరించాలనే డిమాండ్ కూడా వస్తుంది. ప్రస్తుతం ఈ ఇంటిని ఒక ఎగ్జాంపుల్ గా తీసుకున్నప్పుడు ఈ ఇంటికి సంబంధించి 9 ఓట్లు ఉంటే ఇందులో 5 మాత్రమే ఫిజికల్ గా ఉన్నారు. మిగిలిన 4 కూడా దొంగ ఓట్లనే ఆరోపణలు వస్తున్న క్రమంలో వాటన్నింటిని కూడా సవరించాలని అభ్యర్థనలు కూడా వస్తున్నాయి. కెమెరామెన్ రవితో రవిచంద్రన్ టీవీ, విశాఖపట్నం.